తెలంగాణ రావడం కోసం 1200 మంది బిడ్డలు అమరులైనరు. తెలంగాణ ఆశయ సాధన కోసం లక్షలాది మంది రోడ్డుకెక్కి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఎంతోమంది అన్నదమ్ములు ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి. అలాంటి తరుణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆశయం కోసం నేను తెలంగాణ రావడం కోసము 2001 నుండి 14 వరకు మరి ఎల్లలేని సేవ చేసిన నేను తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ రావడం కోసం నేను ఉద్యమం చేసిన. నా మీద 6 బైండోర్ కేసులు ఉన్నాయి. మరి మీరు కూడా పరిశీలించిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా నా కేసులు అన్నీ ఉన్నాయి కూడా. అలాంటిది ఎంతోమంది కోసం తెలంగాణ ఆశయ సాధన కోసం కొట్లాడిన అన్నదమ్ముల కోసం వాళ్ళ హక్కులు నెరవేరడం కోసం నేను తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అనే సంఘాన్ని నేను 2025 డిసెంబరు 19వ తారీఖు రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను లీగల్గా నేను వెళ్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అనే సంఘాన్ని ఇగో డేటు కూడా చూడొచ్చు. 2025 19 తారీఖు డిసెంబరు రోజు నేను సంఘాన్ని రిజిస్ట్రేషన్ను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో ఇది రిజిస్ట్రేషన్ చేయడము. ఇంకొక సంఘం కూడా మరి అన్నదమ్ములతో అందరితోటి కలిసి మరి ఆ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇగో 2025 డిసెంబర్ 24 తారీఖు రోజు ఇదొక్కటి కూడా రిజిస్ట్రేషన్ అయింది. అందరితోటి కూడా కలిసి చేసుకోవడం జరిగింది. సంఘంలో ప్రెసిడెంట్గా నేనే ఉన్నా. ఈ 2 సంఘాలలో కూడా ప్రెసిడెంట్గా భోగే పద్మగా నేనే ఉన్నా. ఎందుకంటే మీడియా ముంగట పెట్టాలి కాబట్టి పెడతా ఉన్నా. ఇగో ప్రెసిడెంట్గా ఇక్కడ ఉంటుంది. ఇగో ప్రెసిడెంట్గా భోగే పద్మగా నేనే ఉన్నా. ఈ సంఘంలో కూడా ప్రెసిడెంట్గా ఇగో నేనే ఉన్నా ప్రెసిడెంట్గా. ఇగో నేనే ఉన్నా. ఇంట్లో కూడా భోగే పద్మ ప్రెసిడెంట్గానే ఉన్నా. సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని లీగల్గా, ఎందుకంటే ఇల్లీగల్ పనులు చేయడం మాకు రాదు. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం కష్టపడ్డ వాళ్ళము, తెలంగాణ సాధించడంలో కేసులు భరించిన వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్న వాళ్ళము. పోలీసు యంత్రాంగంతో మరి ఎంతమంది అయితే 1200 మంది బిడ్డలు చనిపోయినారు. వాళ్ళ ఆశయాల కోసం, ఉద్యమకారుల ఆశయాల కోసం ఇవాళ సంఘం పెట్టుకొని ఇవాళ ఒక చైర్మన్గా 6-7 నెలల ఉంది ఒక రాష్ట్ర చైర్మన్గా నేను ఉంటూ ఇవాళ అన్నదమ్ముల కోసం కరీంనగర్ జిల్లాలో మానకొండూరు దగ్గర కూడా 30 మంది నా అన్నదమ్ముల కోసం ఈ ఓన్లీ కరీంనగర్ వాసులకే గుడిసెలేపించి కూడా అక్కడ ధైర్యంగా నిలబడ్డా. ఎందుకంటే ఈ జాగలు మా అన్నదమ్ములందరికీ ఇవ్వాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో కానీ, మరి అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కానీ, సిరిసిల్ల జిల్లాలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలలు ఉన్న 33 జిల్లాలలో కూడా భూ పోరాటం స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ట్ అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పొన్నం ప్రభాకర్ అన్న నోట్లకెళ్ళి విన్నాం మేము. మరి ఉద్యమకారులందరూ కూడా 250 గజాల భూమి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ వెల్లడించిన తరుణంలో కొంతమంది కేసులుండయి ఎక్కడ ఉద్యమం చేసిరో వాళ్ళకు తెలియదు. మరి మా టీయూజేసీ సంఘాన్ని మరి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఇవాళ నిన్న మొన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ మేము చైర్మన్లమని పెట్టుకుంటా అన్నారు. కొంచెమన్నా సిగ్గు ఉండాలి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి. రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం, సాధన కోసం అసలు బారిన వాళ్ళం మేము ఇవాళ ఎంత బాధపడి ఇవాళ తెలంగాణ సాధించడం మాకు తెలిసి ఇవాళ మీరు టీవీ చేసి చైర్మన్లమంటూ ఇవాళ ఎవరో వాళ్ళ మీద కేసు ఉండదు, వాళ్ళ దగ్గర ఒక ఫోటో కటింగ్ ఉండదు. మరి టీవీ చేసి సంఘాన్ని అడ్డం పెట్టుకొని పైసలు రాబట్టుకోవడానికి, మరి వసూళ్లు చేయడానికే ఈ అన్ని సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఆ సంఘాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. లీగాలిటీగా భోగే పద్మగా నేను 2025 సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ప్రెసిడెంట్గా నేనే ఉన్నా. కాబట్టి టీవీ చేసి రాష్ట్ర చైర్మన్గా, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంఘానికి రాష్ట్ర చైర్మన్గా నేను కొనసాగుతున్నా. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో కూడా రేపటి నుండి కమిటీలు వేయబోతున్నా. ఖచ్చితంగా ఉద్యమకారుల హక్కుల కోసం, వాళ్ళ ఆశయాల కోసం నా ప్రాణం పోయేంత వరకు కూడా కొట్లాడతా. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తిప్పి కొడతా అని తెలియజేస్తూ భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్.